ఈ 15 నెలల కూటమి పాలన ఎలా ఉంది అంటే అత్యంత అరాచకంగా విధ్వంసకరంగా ఉంది అనేటువంటి వైసీపీ వాదన. అసలు వైసీపీ వెళ్ళిపోయిన తర్వాతే రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుంది అనేటువంటిది కూటమి వాదన. వాదనలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా అసలు రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ వ్యూహం అనేటువంటిది ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. వైసీపీ కీలక నేత నందమూరి లక్ష్మీపార్వతి గారితో. అమ్మ నమస్తే. నమస్తే. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగించుకొని బయటకు వచ్చారు. ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమనేది ఏముంది, మా పార్టీకి మంచి దిశానిర్దేశం చేశారు. ధైర్యంగా పోరాడదామన్నారు. మనం చేసిన మంచి పనులే మనకి శ్రీరామ రక్ష అని చెప్పారు. ఎందుకంటే గతంలో 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు. కోట్లు కాదు, 2,70,000 కోట్లేగా, కోట్ల రూపాయలు ప్రజలకి అందించిన గవర్నమెంట్ మాది. ఈరోజు వీళ్ళు జగన్ గారి పథకాలతో పాటు సూపర్ 6, సూపర్ 7 ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ ముందు ఇవాళ అదే మాకు మొత్తం కూడా అదంతా చూపించారనమాట. పవర్ ప్రజెంటేషన్ చేశారు. మన గవర్నమెంట్లో ఏం చేశాము, ఈ గవర్నమెంట్ ఏం చేస్తాము, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటనేది వీళ్ళే చెప్పారు కదా. ఒక్కొక్కరు 1,500 నెలకి ఇస్తాము, ఇంటికి మొత్తానికి ఒక్కో కుటుంబానికి 5,60,000 రూపాయలు ఎంతో చెప్పారు వీళ్ళు. అది ఈ గవర్నమెంట్ మొత్తం వాళ్ళు కూడా వేశారు కదా, మొత్తం పవర్ ప్రజెంట్ చేశారు కదా. కానీ ఎంత ఇచ్చారండి వాళ్ళని చెప్పమనండి. 1,500 పోయింది, ఒకళ్ళకి 800, ఒకళ్ళకి 900, 9,000, 8,000 ఇట్లా వేశారు. అండ్ 15,000 ఎక్కడా రాలేదు కదా. అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయి, అవే ఒకటిసారి చూద్దాము. అన్నిటినీ మించి పర్వాలేదు గవర్నమెంట్. అసలు ఒక్క మెడికల్ కాలేజీ పర్మిషన్ రావాలంటేనే ఎంత కష్టమైన విషయం కదా. అసలు ఎట్లా సాధించాడు మహానుభావుడు? 17 మెడికల్ కాలేజీలు ఇస్తే దాంట్లో ఎంతమంది డాక్టర్లు రిక్రూట్ అవుతారు, ఎంతమంది నర్సులు వస్తారు, ఎంతమంది కంపౌండ్, అంటే వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే కదా. అలాగే ముందు పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం దొరుకుతుందా? మరి దాంతోపాటు పేదవాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అయ్యి ఉండి కూడా కోట్లు ఖర్చు పెట్టి మెడిసిన్ చదవలేని వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో సీట్ వస్తాయా? ఇలా ఏ జిల్లాకి ఆ జిల్లా డెవలప్ అయిపోతుందా? నమస్తే. అట్లాంటి దాన్ని అస్సలు 5 కాలేజీలు ఆల్రెడీ అయిపోయింది, ఓపెన్ అయిపోయినాయి. ఇంకో 2 కాలేజీలు పాడేరు, పులివెందుల కొంచెం ఖర్చు పెడితే అవి కూడా వచ్చి ఆల్రెడీ సీట్లు కూడా అనౌన్స్ అయిపోయింది. అట్లాంటి మాకు వద్దని చెప్పి ఏ గవర్నమెంట్ అయినా రాస్తే ఎంత తప్పుడు గవర్నమెంట్ ఇంకెక్కడ. అసలు ప్రజల గురించి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత వైసీపీ లేదు అనేటువంటిది కూటమి నేతల వాదన. నిజమేనమ్మా? అది ఎందుకు లేదు చెప్తే కారణం చెప్పాలిగా. ఊరికి వేగ్గా ఒక మాట, నేను అబ్బాయి మంచివాడు కాదని తిడితే ఎందుకు మంచివాడు కాదు అని చెప్పాలిగా. ఎందుకని? అన్నమాట ప్రకారంగా అదొక ఖురాన్ లాగా, అదొక బైబిల్ లాగా, అదొక భగవద్గీత లాగా ఇచ్చిన హామీలు డేటు. అబ్బాయి ఇవాళ చూస్తున్నాం 108 మాకు చూపించడానికి పంపించినట్టు అంత అమలు చేసింది ఎవరు? చిత్తశుద్ధితో ఆయన. వీళ్ళు వచ్చారు, సంవత్సరం వరకు ఏ పథకాలు లేవు. ఇప్పుడు అరకొర. అందులో 60 లక్షల మందికి పెన్షనర్దారులు ఉంటే ఎంతమందిని తీశారండి? 20 లక్షల మందిని తీసి పడేశారు. ఇది పెన్షనేనంటారా? మొన్న మీరు కూడా చూశారు కదా, పాపం హ్యాండిక్యాప్డ్ రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నారే, వాళ్ళందరంటే దొంగళ్ళు అంటారు. ఇంత అసలు వదిలే. ఇసుక లాస్ట్ గవర్నమెంట్లో 750 కోట్లు, ఇవాళ మాకు అదే చూపించారు. 750 కోట్లు ఇసుక గవర్నమెంట్కి వచ్చేది, అది ప్రజలకు ఖర్చు పెట్టేవాడు. ఇన్ని పథకాలు. ఇప్పుడు 2 ఏళ్ళు కరోనా, ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది. కానీ ఇక్కడ ఏమైనా కుప్పగూలిందా? జగన్ గారి గవర్నమెంట్లో ఎంత నిలబెట్టారు, కుటుంబాలను ఎలా ఆదుకున్నారు. దాదాపుగా 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. సెక్రటేరియట్లు కానీ, వాలంటీర్ల ఉద్యోగాలు కానీ, మొత్తం 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మరేది మీరు వచ్చాక ఒక్క ఉద్యోగం లేదే అసలు. అందువల్ల అలాగే అభివృద్ధి అన్న ఇది మన అంబానీ లాంటి వాళ్ళు, అంబానీ, ఆదాని, ఇంకా ఎవరు వాళ్ళు చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు కదా పరిశ్రమలు పెట్టడానికి. మరి ఇప్పుడు ఒక్కళ్ళు రావట్లేదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా వెనకపోయారు. ఎందుకు? కనుక ఎవరిది అభివృద్ధి అనేది ఆలోచించుకోండి. మాట ఊరికే అబద్ధాలు మాట్లాడితే సరిపోతుంది.